శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 23వ అధ్యాయము. బాబా క్షుద్ర విద్యలను ప్రోత్సహించేవారు కాదు. అలాంటి శక్తులు ఉన్నవారు వాటిని వదలనేదే తన వద్దకు రానిచ్చేవారు కాదు. ఇతడు మంత్రతంత్ర విద్యలు తెలిసిన వాడు. తలచినంతనే కోవా బిళ్ళలు ఇతర తీపి పదార్థములు ఇతని చేతిలోకి వచ్చేవి. బాబా మహిమలు విని ఇతడు షిరిడీకి వచ్చి ద్వారకామాయిలో ప్రవేశించగా బాబా అతనిని వారించి క్షుద్రశక్తులను వదిలినా కానీ తన వద్దకు రావద్దని హెచ్చరించాను. కొంతకాలం సందిగ్ధంలో పడి ఆఖరికి చేతికి గల కంకణమును తీసివేసి తన విద్యలను వదిలి చాలా కాలం పాటు బాబాను భక్తి శ్రద్ధలతో సేవించాను. ఒక ఏకాదశి నాడు ఎవరో బాబాకు ఉల్లిపాయలతో చేసిన వంటకమును తీసుకువచ్చిరి. బాబాకు మత నియమములు మూఢాచారములపై ఏమాత్రం నమ్మకం లేదు. అందువల్ల కుషాభావ్తో దానిని తినమని చెప్పాను. ఆ రోజు ఏకాదశి కాబట్టి ఉల్లిపాయను తాను తిననని చెప్పినను బాబా మరలా హెచ్చరించి తినమనెను. బాబా తినినచో తాను కూడా తినేదనని చెప్పగా మొదట బాబా తర్వాత కుషాభావ్ ఇద్దరు ఈ ఉల్లిపాయల వంటకము తినరి. కొంతసేపటికి మసీదులోకి ఇతర భక్తులు రాగా వారితో బాబా, ఈ కుషాభావ్ ఆచారవంతుడైన సద్బ్రాహ్మణుడే అయినా ఈరోజు ఏకాదశి అని కూడా చూడకుండా ఉల్లిపాయలు తినినాడని ఏలనగా చేశాను. అందుకు కుషాభావ్ బాబా తినుటచే తాను కూడా వారితో పాటు తింటినని చెప్పాను. అందుకు బాబా, నేను ఉల్లిపాయలు తినలేదు, కందమూలములు తిన్నది వాంతి చేసుకోగా ఉల్లికి బదులుగా చిలగడ దుంపలు బయటకు వచ్చాను. ఆశ్చర్యం పొందిన కుషాభావ్ వాటిని ఏరుకొని తినెను. బాబా కోపోద్రిక్తుడై, ఏమి ఇంత అసహ్యమైన పని చేయుచున్నావు అని అరిచాను. మరుక్షణంలోనే కోపము కరుణగా మారి, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నీవు ఎప్పుడు ఎక్కడ ఉండి నన్ను తలిచి కోరినా ద్వారకామాయిలోని విభూతి నీ చేతిలోకి వస్తుంది. అవసరమైన వారిని దానిని ఇచ్చిన వారి బాధలు తీరి కోరికలు నెరవేరును అని చెప్పాను. ఆనాటి నుంచి అతడు మరణించే వరకు కేవలం బాబా వాక్కు ప్రభావం వల్లనే ఎప్పుడు కావాలంటే అప్పుడు అతడు కోరుకోగానే దోసిట నిండా విభూతి వచ్చేదట. దీని కొరకు అతడు ఏమాత్రం మంత్రతంత్రములు ఆచారములు పాటించలేదు. ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సిన నీతి, బాబాకు క్షుద్ర విద్యల యందు ఆసక్తి లేదు. తనను నమ్మిన వారిని వాటి నుంచి దూరం చేసి సంస్కరించి ఆ శక్తులకు బదులుగా దివ్య శక్తులను ప్రసాదించేటివాడు. అందువలన సాయికి నిజభక్తుడైన వారు ఏ క్షుద్ర శక్తుల గురించి, గాలి భూతం లాంటి నీచ దుష్ట శక్తుల గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఇవి సాయి భక్తుల నీడలోని కూడా రాలేవు. హేమాడ్ పంత్ శనగల కథ. ప్రతి ఆదివారం షిరిడీలో సంత జరిగేది. ఒకరోజు చుట్టుపక్కల గల గ్రామ ప్రజలు సంతకు వచ్చి బాబాను కూడా దర్శించేవారు. అందువల్ల ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆరతి సమయంలో మసీదు జనంతో కిక్కిరిసిపోయి ఉండేది. ఒక ఆదివారం హేమాద్రి పంత్ బాబా పాదములు ఒత్తుచుండెను. శ్యామ నవ్వుతూ అతనితో, నీ కోటునకు శనగ గింజలు అంటుకొని ఉన్నాయి చూడమనగా అతడు పొడవాటి చొక్కా చేతులను తట్టగా చాలా శనగలు కిందకు రాలేను. అక్కడున్న వారందరూ వాటిని ఏరుకొని తినిరి. తన చొక్కాలోకి శనగలు ఎట్లు వచ్చినాయో హేమాద్రి పంతుకు కూడా తెలియదు. మడత కూడా పెట్టని బారు చేతులకు చొక్కాలోని అన్ని శనగింజలు ఎట్లా నిలిచానో అందరికీ ఆశ్చర్యం వేశాను. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పాను, ఈతనికి తనొక్కనే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు కొని తినుచు ఇక్కడికి వచ్చినాడు. ఇతరులకు పెట్టక తనొక్కడే తినటం ఈతని స్వభావము. ఈ శనగలే అందుకు గుర్తు. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. నా మీద ఈ చెడ్డ గుణమును ఎందుకు ఆరోపిస్తున్నావు? ఇంతవరకు నేను షిరిడీలోని సంతను చూడనే లేదు. ఏనాడు శనగలు కొనలేదు. ఈ రోజున కూడా కొనలేదు, తినలేదు. నా వద్దనున్న వారిని పెట్టకుండా నేను ఎప్పుడు ఏమీ తిని ఎరుగను. హేమాడ్ పంత్ చెప్పాను. వెంటనే బాబా, నీ దగ్గరున్న వారికి పెట్టెదవు. ఎవరు దగ్గర లేనప్పుడు ఏం చేయుచున్నావు? నీవు ఏదైనా తినుటకు ముందు నన్ను తలుచుచుంటివా? నేనెప్పుడూ నీ దగ్గరే ఉంటాను.
కదా, మరి నీవు తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? బాబా యొక్క ఈ ప్రశ్నకు హేమాద్రి పంతు యొక్క గొంతు మూగబోయినది. నిజమే, అతడు తినుటకు ముందుగా దేనిని బాబాకు సమర్పించలేదు. ఈ విషయమై తను ఇంతవరకు ఆలోచించనే లేదు. తన జీవితము సర్వస్వము సాయిబాబాగానే భావించినప్పుడు ప్రత్యేకించి ఈ అర్పణ అవసరమా? అతని మదిలో ఈ ఆలోచన మొదలవగానే బాబా తిరిగి అతనికి ఇట్లా నేను పంచేంద్రియముల కంటే ముందుగానే మనసు బుద్ధి విషయంపై వాటి మీద వాసనలు అనుభవించును. విషయ వాసనలు వదిలి పంచేంద్రియములు ఉండలేవు. అందువలన విషయములకు ఇంద్రియములకు మధ్య భగవంతుని అడ్డుగా పెట్టినచో మనస్సు యొక్క పరుగు వేగము తగ్గును. ఏదైనాను ముందు భగవంతునికి సమర్పించినచో దాని యందు వ్యామోహం తగ్గును. ఇట్టి భౌతిక విషయములలోనే కాక కామ క్రోధ లోభ మోహాదులను కూడా గురువుగా సమర్పించిన క్రమక్రమగా చిత్తవృత్తులన్నీ నశించును. దీనివల్ల విచక్షణ జ్ఞానము కలిగి చక్కని గుణశీలమును వృద్ధి అగును. సద్గుణం వల్ల దేవుని యందు నిశ్చల ప్రేమ పెరుగును. దైవానుగ్రహం వల్ల నేను దేహిని కాను అను సత్యం దర్శనమవును. అప్పుడు మాత్రమే బుద్ధి శుద్ధ చైతన్యంలో లీనమగును. ఇదే ఏకాత్మ భావన. మొదట నేను వేరు, విషయము వస్తువు వేరు అను భావన ఉండును. అందువలనే వేరుగా కనిపించే విషయ వస్తువుల కొరకు మనస్సు పరుగులు పెడుతుంది. నేను బయట గల విషయ వస్తువులు ఒకటే అని ఏకాత్మ భావన కలిగినప్పుడు, తనకు వేరైనది బయట లేదు అని తెలుసుకోగలిగినప్పుడు, తన రూపమే బయట అనేక విధములుగా ఉన్నదనే సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు మనస్సు దేని కొరకు ఎటు పరుగులు పడవలసిన అవసరము ఉండదు. ఉన్నతమైన స్థితికి మనిషి చేరుటకు మొదట సర్వం భగవన్నామస్మరణనే తొలి సాధన కార్యక్రమంలో ప్రారంభించాలి. మీ ఆలోచనలకు, ఆశయాలకు, జీవిత గమనాలకు నన్నే లక్ష్యంగా చేరుకున్న మీరు పంచేంద్రియముల ద్వారా పొందే ప్రతి అనుభవాన్ని నాకు సమర్పించాలి. లేనిచో మీరు ఇంద్రియములు జయించలేక కోరికలకు బానిసలై తప్పుదారిన పడు ప్రమాదము ఉన్నది. బాబా యొక్క ఈ చక్కని ఉపదేశం కేవలం హేమాద్రి పంతులకే కాదు, ఈనాడు మన అందరికీ వర్తించును. ఈనాటికే కాదు, ఈ భూమిపై మానవ జీవితం ఉన్నంత వరకు ప్రతి మనిషికి అవసరమైన జ్ఞాన బోధనలు ఇవి. మణిదీపం లాంటి, ఆణిముత్యము లాంటి చిన్న కథలతో కూడిన ఈ సంపూర్ణ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర ప్రతి ఇంటిలోనూ పారాయణం గ్రంథమై వర్ధిల్లుగాక. భారత రామాయణాది గ్రంథముల వలె సాయి జీవిత చరిత్ర జాతి, కుల, మత, వర్గ విభేదాలకందని భారతదేశ జాతీయ జనజీవని గ్రంథముగా తయారగుగాక. దామోదర్ ఘనశ్యామ్ బాబరే అనువానికి అన్నా చించికనికర్ అను ఇంకొక పేరు గలదు. ఇతడు బాబా భక్తుడు, మోటువాడు, మొండివాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పును, ఎవరికీ లక్ష్య పెట్టడు, మంచి హృదయం గలవాడు. ఒకనాటి మధ్యాహ్నము బాబాకు ఎడమవైపుగా కూర్చొని వారి ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపు ముసలి వితంతువు కౌ జల్గి అను ఆమెకు బాబా నడుమునకు వీపునకు తోముచుండెను. ఆమె కూడా స్వచ్ఛమైన హృదయం గలది. అందరూ ఆమెను మవిషిబాయి అని పిలిచేవారు. బాబా వీపును తోమునప్పుడు ఆమె ముఖము ముందుండెను, వెనుకకు కదులుచు అన్నా ముఖమునకు బాగా దగ్గరగా వచ్చుచుండెను. భక్తి పార్వశంలో ఆమె తాను కదులుతున్నాననే భావన లేక అన్నా తన దగ్గరకు వస్తున్నాడని, తనకు ముద్దు పెట్టుకోవాలని చెడు అభిప్రాయంతో ఇలా చేస్తున్నాడని ఆరోపించాను. ఆ మాటలు వినిన అన్నా కోపంతో లేచి ఆమెతో కలహమునకు కాలు దువ్వెను. ముసలి వాళ్ళిద్దరూ తగాదా చూచువారకు హాస్యముగా అయ్యాను. అప్పుడు బాబా వారితో, ఎందుకు అనవసరంగా రాద్ధాంతము? తల్లినుడు ముద్దు పెట్టుకున్నచో తప్పేమున్నది? ఇరువురిని శాంతింపజేసెను. వేరొక సందర్భంలో ఈ మవిషిబాయి బాబా యొక్క పొత్తి కడుపును తోముతూ ఎక్కువ బలమును ఉపయోగించుచుండెను. అది చూసిన ఇతర భక్తులు, బాబాకు హాని కలుగునేమో అని కంగారు పడి కొంచెం మెల్లగా తోముము, లేనిచో బాబా కడుపులోని ప్రేగులు తెగిపో ప్రమాదము కలదని హెచ్చరించింది. వారి మాటలు విన్న బాబాకు కోపం వచ్చాను. కళ్ళు నిప్పు కణికల వలె ఎర్రమయ్యాను. చేతిలో గల సటకాను తీసుకొని ఒక చివరి
చివర ద్వారకామలో గల స్తంభమును కాంచి రెండవ చిలువ తన కడుపుపై ఉంచుకొని స్తంభం వైపుగా బలముగా ఉపయోగించి పొట్టలోకి తోయిచుండెను. సటగా బాబా పొట్టలోకి దిగిపోవచ్చున్నట్లుగా నుండెను. అందరూ భయపడిరి. బాబాను మాట్లాడించుట కానీ తాకుట కానీ ఎవరికీ ధైర్యం చాలలేదు. కొంతసేపటికి శాంతించి మామూలు స్థితికి వచ్చాను. ఈ కథ వలన మనం గ్రహించవలసిన విషయం, ఎవరి భక్తి ఏమిటో బాబాకు పూర్తిగా తెలియను. ఎవరి ఇష్టానుసారం వారు బాబాకు సేవ చేయుదురు. ఒకరు చేయి పనిలో అనవసరంగా ఇంకొకరు కల్పించుకొనరాదు. హరిశ్చంద్ర పితళే బొంబాయి నివాసి. ఇతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్నాడు. ఒక కుమారుడు కలడు. ఇంగ్లీష్, ఆయుర్వేదము, యునాని మొదలైన అన్ని రకముల మందులు వాడినను ప్రయోజనము లేకుండెను. 1910లో దాసగును హరికథ విని కుమారుని తీసుకొని షిరిడీకి వచ్చాను. మసీదులో కూర్చున్న బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేశాను. రోగి అయిన కొడుకును బాబా పాదములపై పడవేశాను. బాబా ఆ రోగి వైపు తన దృష్టిని సారించి కొంతసేపు చూశాను. పిల్లవాడు కళ్ళు గిర్రున తిప్పి స్పృహ కోల్పోయినే నేలపై పడాను. అతని నోట చొంగ కారి శరీరము చెమటలు పట్టి చల్లబడాను. చచ్చిపోయినట్లుగా అయ్యాను. పిల్లవాని స్థితిని చూసిన తల్లిదండ్రులు కంగారు పడిరి. తల్లి కంట నీరు వరదలుగా పారిన ఆమెతో, బాబా, నీవిట్లు ఏడవలసిన పని లేదు. వీనిని తీసుకొని బసకు పొమ్ము, అరగంటలో చైతన్యం వచ్చును అనేను. వాడాకు తీసుకొని పోయిన తర్వాత బాబా చెప్పినట్లుగానే పిల్లవానికి స్పృహ వచ్చాను. ఆ రోజు నుంచి అతనికి మరలా మూర్ఛ రాలేదు. పితళే తిరిగి వెళ్ళినప్పుడు బాపు, ఇంతకుముందు నీకు 2 రూపాయలు ఇచ్చి తిని ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీటిని నీ పూజా మందిరములో పెట్టుకొని పూజింపమనెను. అతడు అదే మొదటిసారిగా షిరిడీకి వచ్చుటచే బాబా ఇంతకుముందు 2 రూపాయలు ఎట్లు తనకిచ్చానో అర్థం కాలేదు. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అతడు ముదుసలి అయిన తన తల్లికి ఈ విషయం చెప్పగా ఆమె ఇట్లు జవాబిచ్చెను. నీవిప్పుడు నీ కుమారుని తీసుకొని షిరిడీకి వెళ్ళినట్లే నిన్ను తీసుకొని నీ తండ్రి అక్కల్కోట మహారాజు గారి వద్దకు బయలుదేరాను. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి పూజా మందిరంలో పెట్టుకొని పూజింపమని చెప్పిరి. మీ తండ్రి గారిని మరణించే వరకు వాటిని పూజించుచుండిరి. ఆ తర్వాత ఆ పూజ ఆగిపోయాను. ఈ కథను బట్టి సాయిబాబాయే అక్కల్కోట మహారాజు అని మరి ఒకసారి నిరూపణ అయినది. పూనా నివాసి గోపాలనారాయణ అంబేద్కర్ ఉద్యోగం లేక సంవత్సరములు బాధపడెను. చాలాసార్లు షిరిడీకి వచ్చి బాబాకు ప్రార్థించాను. క్రమంగా అతని పని క్షీణించాను. భార్యతో షిరిడీకి వచ్చి 2 నెలలుండెను. ఆర్థిక బాధలు భరించలేక ఒకనాటి రాత్రి దీక్షిత్వాడకు ముందు కూర్చొని ఉండెను. ఎదురుగా ఉన్న నూతిలో పడి మరణించవాలని నిశ్చయించుకున్నాను. ఇంతలో ఎదురుగా ఉన్న హోటల్ యజమాని సుగుణమేర్ నాయక్ అతన్ని పిలిచి అక్కల్కోట మహారాజు జీవిత చరిత్రను చదవమని ఇచ్చాను. ఇష్టం లేకున్నా దానిని తీసుకొని తనకు తోచిన ఏదో ఒక పేజీ తెరిచాను. అందులో ఈ వివరములు ఉన్నవి. అక్కల్కోట స్వామి జీవించిన కాలములో దీర్ఘరోగి ఒకడు బాధను భరించలేక నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని బావిలోకి దూకగా స్వామి బావిలో పడిన అతనిని పట్టుకొని పైకి తీసుకువచ్చి ఇట్లా, నేను గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు. నీ అనుభవమును పూర్తి కాకుండా ఆత్మహత్య చేసుకుని మరు జన్మలో మరలా ఈ బాధలు అనుభవించక తప్పదు. చనిపోవటకు ముందు కొంతకాలము ఈ బాధలు అనుభవించి గత జన్మ పాపములను తుడిచివేయము. అనాలోచితంగా తాను ఏదో ఒక పేజీ తెరిచినా తనకు సరిపోవు కథ వచ్చినందుకు దీనిని బాబా ఆదేశంగా భావించి ఆత్మహత్య ప్రయత్నం నుండి విరమించుకొనెను. గోవా నుండి 2 పెద్ద మనుషులు షిరిడీకి వచ్చిరి. వారిలో ఒకరిని బాబా 15 రూపాయలు దక్షిణ అడిగాను. ఇంకొకరు 35 రూపాయలు ఇచ్చినా కూడా అతని దక్షిణ తాను సాయి స్వీకరించలేదు. ఇంతలో శ్యామ కల్పించుకొని 2 కలిసి వచ్చిన ఒకరి దక్షిణ స్వీకరించి ఇంకొకరిది నిరాకరించితివి. ఈ భేదభావం ఎందుకని ప్రశ్నించాను. నేను ఎవరి వద్ద నుండి ఏమీ కోరను. మసీదు మాత బాకీని కోరేను. ఆమె ఎవరి నుంచి దక్షిణ కోరుకొనునో వారినే అడుగుదును. బాకీ ఉన్నవాడు చెల్లించి విమోచన పొందును. నేను ఇల్లు, ఆస్తి, కుటుంబము లేనివాడును. నేను ధనమును కూడబెట్టరాదు. భక్తులు మొక్కుల ద్వారా పడిన ఈ బాకీని తీర్చుకున్నట్టుకే వారి వద్ద నుండి దక్షిణ తీసుకుందునని బాబా సమాధానం ఇచ్చెను. ఇంకను వారిట్లో చెప్పిరి, రుణము శత్రుత్వము.
హత్య దోషము అనుభవించే తీరవలెను, తప్పించుకొనుటే మార్గం లేదు. నేను దక్షిణ అడిగి పుచ్చుకున్నవాడు మొదట చాలా పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతము తన ఇష్టదైవమునకు ఇచ్చేదనని మొక్కుకునేను. నెలకు 15 రూపాయలు ఉద్యోగము దొరికి కూడా అతడు క్రమంగా పెరుగుతూ 700 వరకు చేరుకునేను. అయినను అతడు మొక్కు తీర్చలేదు. అతని కర్మఫలమే ఇక్కడకు ఈడ్చుకొని వచ్చాను. ఇతను మొక్కు బాకీనే ఇప్పుడు నేను అడిగి తీసుకుంటేనే అని చెప్పాను. ఆ తర్వాత తనదైన వింత పద్ధతిలో వేరొక కథని ఈ విధముగా చెప్పాను. ఒకనాడు నేను గాఢ నిద్రలో ఉండగా ఒక మనిషి రాతి పలకను తొలగించి గోడను కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాను. నేను చాలా బాధపడితిని. ఆ బ్రాహ్మణుడినే నేను దానిని దొంగిలించనని అనుకుంటే నా మనసు పాడైనది. భోజనం నీరు కూడా రుచించలేదు. ఒక ఫకీరు నా పరిస్థితి చూసి ఈ విధంగా చెప్పాను. నేను ఒక ఫకీరు చిరునామాను ఇచ్చేదను. వారిని కలిసినచో వారి సహాయం వలన పోయిన నీ ద్రవ్యము తిరిగి వచ్చును. అప్పటి వరకు నువ్వు ఇష్టమైన ఒక వంటకం తినటం మాని వేయమని చెప్పాను. ఆ ఫకీర్ చెప్పినట్లుగా నేను ప్రవర్తించి మొక్కకొనగా నా ధనము తిరిగి వచ్చాను. నేను స్టీమరు ఎక్కుటకు వెళ్ళగా జనులు ఎక్కువగా ఉండటిచే ఖాళీ లేదని చెప్పిరి. ఒక నౌకరు సహాయంతో స్టీమర్ లోపలికి వెళ్ళి కూర్చొని యువతలి తీరమునకు వచ్చి తిని అక్కడ నుంచి రైలు ఎక్కి ఈ సీమకు వచ్చి తిని. ఈ కథ ముగిసిన తర్వాత బాబా శ్యామను పిలిచి అతిథులను భోజనమునకు తీసుకువెళ్ళమని చెప్పాను. భోజనము చేయనప్పుడు అతిథులు ఇద్దరు కన్నీరు కార్చిరి. శ్యామ అందుకు కారణం అడగా వారు బాబా చెప్పిన కథలు 2 తమవేనని, మొదటివాడు నాకు ఉద్యోగం వచ్చిన దత్తదేవునికి మొదటి నెల జీతము నిచ్చేదనని మొక్కుకుంటుని. వెంటనే 15 రూపాయలు ఉద్యోగం వచ్చాను. క్రమంగా పెరిగి 700 అయ్యాను. నా మొక్కును మరచుటచే బాబా నాకు గుర్తు చేసి నా నుండి దక్షిణ తీసుకొని నన్ను రుణ విముక్తిని చేసినని చెప్పాను. రెండవ వాడు నా కథను ఇట్లు చెప్పాను. నా వంట బ్రాహ్మణుడు నా వద్ద 15 సంవత్సరములు నమ్మకంగా పనిచేశాను. కానీ ఒకనాడు మా ఇంటికి కన్నం వేసి 30,000 రూపాయలు కరెన్సీ నోట్లను దొంగిలించాను. నేను చాలా బాధపడి ఏడ్చుచూ కూర్చుండిని. ఒకనాడు ఆ ఫకీరు వచ్చి షిరిడీ సాయిబాబాను ప్రార్థించిన సైతం తిరిగి వచ్చునని, అంతవరకు నీకు ఇష్టమైన వంటకమును తిననని మొక్కుకోమని చెప్పాను. వారి సలహాను పాటించగా వంటవాడు మనసు మార్చుకొని మొత్తం పైకం తెచ్చి ఇచ్చి క్షమింపడని కోరాను. బాబా దర్శనము కొరకు గోవాలో స్టీమర్ ఎక్కి ప్రయత్నించగా కెప్టెన్ ఖాళీ లేదని చెప్పాను. తనకు అంతకు ముందెన్నడూ పరిచయం లేని నౌకరు వలన స్టీమర్లో సీటు సంపాదించిందని చెప్పాను. కానీ ఎక్కడో జరిగిన విషయములన్నీ బాబాకు ఎట్లు తెలిసినని అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కథ వల్ల కూడా మనకు బాబా సర్వజ్ఞుడని, సాక్షాత్ భగవత్ స్వరూపుడని నిరూపించడమైనది. ఇట్టి సమర్థుడైన సాయిబాబా మనలను కూడా అన్ని విధములుగా రక్షించుగాక. పాఠకులందరూ సాయిపై విశ్వాసం ఉంచెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయము సంపూర్ణం.